ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి 2898 ఏడి. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ చిత్రం పురాణాలను భవిష్యత్ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించబడటం, అలాగే ప్రభాస్, అమితాబ్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్ కింద కమల్ హాసన్ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ తన యాక్షన్తో అదరగొట్టారు. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్, అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా జోర్జే స్టోజిల్స్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్వనీ దత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్తో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ మరియు అమితాబ్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది.